Hello everyone. Today I will teach how to express past possibilities in terms of willingness, qualities, continuity, status, relationship with different examples. I'll explain in English as well as in Telugu. Let me start. ఈరోజు మనము గతంలో జరిగిన పాసిబిలిటీస్ని ఎలా మాట్లాడాలనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నాము. వీటిలో 5 రకాల కేటగిరీలు ఉన్నాయి. ABCDE. ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఎండ్ వరకు చూడండి. ఎగ్జాంపుల్ 1. ద సీఎం వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ ఇఫ్ హీ హ్యాడ్ అడ్మిటెడ్ హిజ్ మిస్టేక్స్. తన తప్పులు ఒప్పుకొని ఉంటే సీఎం మెచ్చుకునేవారు. ద సీఎం అంటే పర్టికులర్ సీఎం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అనేది ఆర్టికల్ ఉపయోగించాం. సీఎం అనేది ఇక్కడ నౌను, అదేవిధంగా సబ్జెక్ట్. సబ్జెక్ట్లో ఐ వస్తుంది, వి వస్తుంది, హీ వస్తుంది, షీ వస్తుంది, ఇట్ వస్తుంది, దే వస్తుంది, ఏదైనా ఒక పేరు కూడా వస్తుంది, పీపుల్ అనేది కూడా వస్తుంది. అది సబ్జెక్ట్. తర్వాత వుడ్ హ్యావ్ వస్తుంది. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ యొక్క 3వ రూపం అప్రిషియేటెడ్ వస్తుంది. అది ఒక సెంటెన్స్. ద సీఎం వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్. ఇఫ్ అనేది కంజంక్షన్ లాంటిది జాయిన్ అవడానికి. ఇఫ్ హీ అనేది కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఇంకో సెంటెన్స్లో. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. అడ్మిటెడ్ అనేది మెయిన్ వెర్బ్. ఈజ్ అనేది ప్రొనౌన్. మిస్టేక్స్ అనేది నౌన్ కింద వస్తుంది. తన తప్పులు ఒప్పుకొని ఉంటే సీఎం మెచ్చుకొని ఉండేవారు అంటే 2 గతంలో. ఎగ్జాంపుల్ 2. ద ఫిల్మ్ యాక్టర్ డస్ నాట్ హ్యావ్ గుడ్ వాయిస్. ఇఫ్ నాట్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ద రోల్ ఆఫ్ ది హీరో. ఐ అంటే ఇక్కడ డైరెక్టర్ అనుకోండి. ద ఫిల్మ్ యాక్టర్ డస్ నాట్ హ్యావ్ గుడ్ వాయిస్ అంటే ఫిల్మ్ యాక్టర్కి మంచి వాయిస్ లేదు. ఒకవేళ ఇఫ్ నాట్ ఒకవేళ ఉంటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ద రోల్ ఆఫ్ హీరో. అతనికి హీరో రోల్ ఇచ్చిండేవాడిని అంటే సినిమా నటుడికి మంచి గాత్రం లేదు, లేకపోతే నేను అతనికి హీరో పాత్ర ఇచ్చి ఉండేవాడిని. పైన స్ట్రక్చర్ని గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్ 3. ద ఎలక్షన్ కమిషన్ టుక్ ద హెల్ప్ ఆఫ్ ఆర్మీ. ఇఫ్ నాట్ దే వుడ్ నాట్ కంట్రోల్ ద సిచ్యువేషన్. ఎన్నికల సంఘం సైన్య సహాయం తీసుకుంది, లేకపోతే వారు సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి ఉండేవారు కాదు. ఎగ్జాంపుల్ 4. దే ఇన్వైటెడ్ విరాట్ బట్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ సో హీ వుడ్ నాట్ గో. ఇఫ్ నాట్ హీ వుడ్ హ్యావ్ గాన్. విరాట్ను ఆహ్వానించారు, అయితే అతనికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి అతను వెళ్ళలేదు, లేకుంటే అతను వెళ్ళి ఉండేవాడు. దే ఇన్వైటెడ్ విరాట్. విరాట్ని ఆహ్వానించారు. బట్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ కానీ అతనికి బాగలేదు. సో హీ వుడ్ నాట్ గో. కారణంగా అతను వెళ్ళలేదు. ఇఫ్ నాట్ లేకుంటే హీ వుడ్ హ్యావ్ గాన్. అతను వెళ్ళి ఉండేవాడు. స్ట్రక్చర్ బి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ అడ్జెక్టివ్. క్వాలిటీస్ని తెలియజేస్తుంది ఇక్కడ. అంటే గతంలోనే క్వాలిటీ. అది ఎలాగనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. పీపుల్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ సీఎం హ్యాడ్ రూల్డ్ ప్రాపర్లీ. సీఎం పాలన సరిగ్గా ఉంటే ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ఇఫ్ సీఎం హ్యాడ్ రూల్డ్ ప్రాపర్లీ ఒకవేళ సీఎం బాగా పరిపాలించి ఉంటే పీపుల్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. పీపుల్ చాలా సంతోషంగా ఉండేవారు. పీపుల్ సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ హ్యాపీ అడ్జెక్టివ్. Example 2. Rohit would not have been serious, but you provoked him. రోహిత్ సీరియస్గా ఉండేవాడు కాదు, నువ్వు రెచ్చగొట్టావు లేకుంటే రోహిత్ సీరియస్గా ఉండేవాడు కాదు. ఎగ్జాంపుల్ 3. ద ఫంక్షన్ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇఫ్ దే హ్యాడ్ ఆర్గనైజ్డ్ వెల్. వాళ్ళు బాగా నిర్వహించి ఉంటే ఫంక్షన్ సక్సెస్ అయి ఉండేది. ఇఫ్ దే హ్యాడ్ ఆర్గనైజ్డ్ వెల్ వాళ్ళు బాగా నిర్వహించి ఉంటే ద ఫంక్షన్ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. ఫంక్షన్ బాగా సక్సెస్ అయ్యేది. అంటే వాళ్ళు బాగా నిర్వహించలేదు, అందుకే సక్సెస్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ 4.
They would have been angry if Home Minister had not gone there. ఒకవేళ హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు బాగా కోపపడి ఉండేవాళ్ళు. ఇఫ్ హోమ్ మినిస్టర్ హ్యాడ్ నాట్ గాన్ దేర్, ఒకవేళ హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఉండకపోతే దే వుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ, వాళ్ళు బాగా కోపపడి ఉండేవారు. సీరియస్, సక్సెస్ఫుల్, యాంగ్రీ ఇవి అడ్జెక్టివ్స్. స్ట్రక్చర్ సి, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జీ, కంటిన్యూటీ. ఎగ్జాంపుల్ 1, we would have been suffering under the British rule if our leaders had not sacrificed their lives. మన నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారు, లేకుంటే బ్రిటిష్ పాలనలో మనము కష్టాలు పడుతూ ఉండేవాళ్ళం. ఇఫ్ అవర్ లీడర్స్ హ్యాడ్ నాట్ సాక్రిఫైడ్ దేర్ లైవ్స్, మన నాయకులు తమ జీవితాలను త్యాగం చేయకుంటే వుడ్ హ్యావ్ బీన్ సఫరింగ్ అండర్ ద బ్రిటిష్ రూల్, మనం ఇంకా బ్రిటిష్ పాలనలో కష్టాలు పడుతూ ఉండేవాళ్ళం. ఎగ్జాంపుల్ 2, దే వుడ్ హ్యావ్ బీన్ బెగ్గింగ్ ఆన్ ద రోడ్స్, రోడ్ల మీద బెగ్గాసన చేస్తూ ఉండేవారు. దే వుడ్ హ్యావ్ బీన్ బెగ్గింగ్ ఆన్ ద రోడ్స్, వాళ్ళు ఇంకా రోడ్ల మీద బెగ్గింగ్ చేస్తూనే ఉండేవారు. ఎగ్జాంపుల్ 3, యూ వుడ్ హ్యావ్ బీన్ స్మోకింగ్ ఎ లాట్, వై డోంట్ యూ స్టాప్ ఇట్, మీరు చాలా ధూమపానం చేశారు, దాన్ని ఎందుకు ఆపకూడదు. యూ వుడ్ హ్యావ్ బీన్ స్మోకింగ్ ఎ లాట్, వై డోంట్ యూ స్టాప్ ఇట్, మీరు చాలా పొగ తాగుతూనే ఉన్నారు, వై డోంట్ యూ స్టాప్ ఇట్, దాన్ని ఎందుకు ఆపరు. ఎగ్జాంపుల్ 4, వీ హ్యావ్ బీన్ కేర్లెస్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అదర్వైజ్ వీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఫేసింగ్ వాటర్ క్రైసిస్, పర్యావరణ విషయంలో అజాగ్రత్తగా ఉన్నాం, లేకుంటే నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ బీన్ కేర్లెస్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అదర్వైజ్ వీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఫేసింగ్ వాటర్ క్రైసిస్, పర్యావరణ విషయంలో అజాగ్రత్తగా ఉన్నాం, లేకుంటే నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. స్ట్రక్చర్ డి, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ నౌన్. ఇట్ ఇండికేట్స్ స్టేటస్ ఆర్ పొజిషన్. ఇది ఒక వ్యక్తి యొక్క స్టేటస్ కానీ పొజిషన్ కానీ తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ 1, భరత్ వుడ్ హ్యావ్ బీన్ an MP from that కాన్స్టిట్యుయెన్సీ ఇఫ్ హీ హ్యాడ్ వోన్ ద ఎలక్షన్. భరత్ గెలిచి ఉంటే అతను ఆ నియోజకవర్గంకు ఎంపీ అయి ఉండేవాడు. భరత్ సబ్జెక్ట్, వుడ్ హ్యావ్ బీన్ యాజ్ ఫర్ స్ట్రక్చర్, an MP, and article MP noun. Example 2, this film would have been a hit without any songs. ఈ పాట లేకుండానే ఈ సినిమా హిట్ అయి ఉంది. దిస్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ బీన్ ఏ హిట్ వితౌట్ ఎనీ సాంగ్స్, పాటలు లేకుండానే ఈ సినిమా హిట్ అయింది. ఎగ్జాంపుల్ 3, ధోని వుడ్ నాట్ హ్యావ్ బీన్ మై కొలీగ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ ఇన్ రైల్వేస్. ధోని రైల్వేలో పనిచేసి ఉండకపోతే నా సహ ఉద్యోగి అయి ఉండేవాడు కాదు. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ ఇన్ రైల్వేస్, అతను రైల్వేలో పనిచేయకుండా ఉంటే ధోని వుడ్ నాట్ హ్యావ్ బీన్ మై కొలీగ్, ధోని నా కొలీగ్ అయి ఉండేవాడు కాదు. ఎగ్జాంపుల్ 4, రేఖ వుడ్ హ్యావ్ బీన్ ద ఎండి ఆఫ్ ది కంపెనీ బట్ షీ హ్యాడ్ రిజెక్టెడ్ ద ఆఫర్. రేఖ కంపెనీకి ఎండిగా ఉండేది, కానీ ఆమె ఆఫర్ను తిరస్కరించింది. రేఖ వుడ్ హ్యావ్ బీన్ ది ఎండి ఆఫ్ ద కంపెనీ బట్ షీ హ్యాడ్ రిజెక్టెడ్ ద ఆఫర్. రేఖ ఆ కంపెనీకి ఎండిగా ఉండేది, కానీ ఆమె ఆఫర్ను తిరస్కరించింది. ఈ సెంటెన్సెస్లో ఎంపీ, హిట్, కొలీగ్, ఎండి అనేవి నౌన్ తెలియజేస్తుంది. స్ట్రక్చర్ ఈ, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫేజ్. ఎగ్జాంపుల్ 1, చంద్రశేఖర్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ప్రిజన్ ఇఫ్ పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్. పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే చంద్రశేఖర్ జైల్లో ఉండేవాడు. ఇఫ్ పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే చంద్రశేఖర్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ప్రిజన్, చంద్రశేఖర్ ప్రిజన్లో ఉండేవాడు. చంద్రశేఖర్ సబ్జెక్ట్, వుడ్ హ్యావ్ బీన్ యాజ్ పర్ స్ట్రక్చర్, ఇన్ ప్రపోజిషన్, ప్రిజన్ నౌన్.
ఇన్ ప్రిపోజిషన్ రెండు కాంబినేషన్ని ప్రిపోజిషనల్ ఫేజ్ అంటాం. ఇఫ్ అనేది కంజంక్షన్ జాయిన్ చేయడానికి. పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్. పోలీస్ అనేది కూడా ఇక్కడ సబ్జెక్ట్ లేక నౌన్. హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. పాస్ట్ పర్ఫెక్ట్ లో. అరెస్టెడ్ అనేది మెయిన్ వెర్బ్. హిమ్ అనేది ప్రొనౌన్. చంద్రశేఖర్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ప్రిజన్ ఇఫ్ పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్. పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే చంద్రశేఖర్ జైల్లో ఉండేవాడు. ఎగ్జాంపుల్ 2. సాయి వుడ్ హ్యావ్ బీన్ అట్ ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ హిమ్. సాయి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నానికి విమానాశ్రయంలో ఉండేవారు మీరు ఆయనకు తెలియజేసి ఉంటే. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ హిమ్, మీరు సాయికి ఇన్ఫార్మ్ చేసి ఉంటే. సాయి వుడ్ హ్యావ్ బీన్ అట్ ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ యూ. సాయి ఎయిర్పోర్ట్ దగ్గర మిమ్మల్ని రిసీవ్ చేసేందుకు ఉండేవాడు. ఎగ్జాంపుల్ 3. దే కాల్ ద ఆర్మీ ఇఫ్ నాట్ ద సిచ్యుయేషన్ వుడ్ హ్యావ్ బీన్ బియాండ్ ద కంట్రోల్. వారు సైన్యాన్ని పిలిచారు, లేకపోతే పరిస్థితి అదుపు తప్పి ఉండేది. దే కాల్ ద ఆర్మీ ఇఫ్ నాట్ ద సిచ్యుయేషన్ వుడ్ హ్యావ్ బీన్ బియాండ్ ద కంట్రోల్. వారు సైన్యాన్ని పిలిచారు, లేకపోతే పరిస్థితి అదుపు తప్పి ఉండేది. బియాండ్ అనేది ప్రిపోజిషన్, కంట్రోల్ అనేది నౌన్. ఎట్ అనేది ప్రిపోజిషన్, ఎయిర్పోర్ట్ అనేది నౌన్. ది అనేది ఆర్టికల్. మనం ఇక్కడ పర్టికులర్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అని ఉపయోగించాము. ఎగ్జాంపుల్ 4. ద స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ క్లాస్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ పాస్డ్. విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోతే అదే తరగతిలో ఉండేవారు. ఇఫ్ దే హ్యాడ్ నాట్ పాస్డ్, ద స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ క్లాస్. విద్యార్థులు సేమ్ తరగతిలో ఉండేవారు వాళ్ళు పాస్ కాకపోతే. ఇక్కడ ఇన్ అనేది ప్రపోజిషన్, సేమ్ క్లాస్ అనేది నౌన్. టేక్ హెల్ప్ ఆఫ్ ఆల్ ద అబవ్ ఎగ్జాంపుల్స్. కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. రీడ్ అలౌడ్. కీప్ ఆన్ ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ విల్ గెట్ ఫ్లో. మీరు ఈ పైన ఇవ్వబడిన ఎగ్జాంపుల్ ఆధారంగా మీ ఓన్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకొని లౌడ్గా మాట్లాడి ప్రాక్టీస్. డెఫినెట్లీగా మీకు ఫోన్ అనేది వస్తుంది. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బై లైక్ బటన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మీ కామెంట్స్ని తప్పక ఇవ్వండి.